Hello friends, welcome to 12th and 13th January daily Hindu news analysis. So friends, ఈ వీడియోలో మనము 12th and 13th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఆఫర్ పీరియడ్ మీకు 30,000కే మీకు కేవలం అందుబాటులో ఉంటుందండి. దీన్ని మీరు ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు, 10,000 రూపీస్ పర్ మంత్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి, విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 24,000 రూపీస్ మాత్రమే. మీరు దీన్ని ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు, 8,000 రూపీస్ పర్ మంత్ అండి. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద ఎజెండా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ గురించి మనం చూస్తే కనుక ఏ బిగ్ షాట్ అని చెప్పేసి మనకు ఒక ఇమేజ్ అయితే కనుక పబ్లిష్ అయింది. సంథింగ్ రిలేటెడ్ టు ద టైగర్ ఫిష్ గురించి అండ్ అలాగే ఫ్రెష్ వాటర్ స్పీసీస్కి సంబంధించినటువంటిది ఈ యొక్క రిలేటెడ్ ఆర్టికల్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఐఎండి ఇండియాస్ వెదర్ ట్రాకర్. సో 150 ఇయర్స్ అయితే కనుక మనకైతే కనుక అవుతుంది ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ మనకి ఎస్టాబ్లిష్ చేసి. సో దాని గురించి ఇంపార్టెంట్ ఫైండింగ్స్, డీటెయిల్స్ అనేటువంటివి మనం ఈ ఆర్టికల్లో చూస్తామండి. 30 సైబర్ ఫ్రాడ్స్టర్స్ హెల్డ్ ఇన్ జైపూర్ అండర్ ఆపరేషన్ సైబర్ షీల్డ్. ఆపరేషన్ సైబర్ షీల్డ్ అని చెప్పేసి మనకి రాజస్థాన్ వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారు. సో అండర్ దట్ పర్టికులర్ ఆపరేషన్ 30 సైబర్ ఫ్రాడ్స్టర్స్ని అయితే కనుక పట్టుకోవడం జరిగింది. దీని గురించి ఏంటి అనే విషయాలు ఆపరేషన్ సైబర్ షీల్డ్ గురించి మనం చూడడం జరుగుతుందండి. ఫోర్త్ వన్, సెంటర్స్ వైల్డ్ లైఫ్ ప్యానెల్ క్లియర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్ ఇన్ ద అస్సామ్స్ శాంక్చురీ. హులూక్ గిబన్ సుకు సంబంధించినటువంటి శాంక్చురీ అయితే కనుక ఉంటుంది. సో అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ని క్యారీ అవుట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక క్లియరెన్స్ అయితే కనుక ఇచ్చారు. దానికి సంబంధించి వి విల్ డిస్కస్. ఈజ్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ హై ఇన్ ఇండియా అంటూ మనకి ఎస్టర్డేస్ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ ఇది పబ్లిష్ అయింది. వి విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. సివిల్ ఆపరేటర్స్ టోల్డ్ టు గ్రౌండ్ ద ధ్రువ్ కాప్టర్స్ ఆఫ్టర్ January 5th క్రాష్. రీసెంట్గా మనకి January 5th ఈ యొక్క ధ్రువ్ హెలికాప్టర్ క్రాష్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే కనుక మిగతా ఉన్న హెలికాప్టర్స్ అన్నింటినీ కూడా గ్రౌండ్ చేశారు అంటిల్ ద ఇన్వెస్టిగేషన్ అంతా కన్క్లూడ్ అయ్యి. సో ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ అని చెప్పి తెలిసేంత వరకు కూడా మనకి ఏంటంటే కనుక వీటిని గ్రౌండ్ చేసేయమని చెప్పేసి అడ్వైజ్ ఇవ్వడం జరిగిందండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ జాయింట్ సోనోబాయ్ ప్రొడక్షన్ లైన్ ఎక్స్పెక్టెడ్ టు బి రెడీ బై ద ఇయర్ 2027. సో దీనికి సంబంధించి ఏంటి డిఫెన్స్ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ గురించి చూస్తాము. వాటర్ ఇన్ఫ్లో ఎఫెక్ట్స్ అస్సాం మైన్ రెస్క్యూ ఆపరేషన్స్, 5 వర్కర్స్ రిమైన్ ట్రాప్డ్. సంథింగ్ రిలేటెడ్ టు ద ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. సో విచ్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ బ్యాన్డ్ ఇన్ అవర్ కంట్రీ బై ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో బట్ స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ మేఘాలయ. సో దీనికి సంబంధించి ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో మనం చూస్తామండి. ఇండియా జాయిన్డ్ ద యూఎన్ ప్యానెల్ ఆన్ డేటా ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. సో అఫీషియల్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి యూఎన్ ప్యానెల్లో ఇండియా రీసెంట్గా జాయిన్ అయింది. వాట్ విల్ బి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్ అనేటువంటిది మనం చూస్తాం ఈ ప్యానెల్కి సంబంధించి. డీనోటిఫైడ్ ట్రైబ్స్ యాంగర్ గ్రోయింగ్ ఎమిడ్ ఎ స్టాగ్నేటింగ్ స్కీమ్ క్లాసిఫికేషన్ ఇష్యూస్. సో డిఎన్టీ అంటారు, సంథింగ్ రిలేటెడ్ టు డీనోటిఫైడ్ ట్రైబ్స్ గురించి, ఇదాతే కమిషన్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సీడ్ స్కీమ్ అని చెప్పేసి వీళ్ళ గురించి లాంచ్ చేశారు. దాని గురించి మనం అన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తామండి. డిక్లైనింగ్ ఫెర్టిలిటీ లెవెల్స్ పుషప్ ద కేరళాస్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అని చెప్పేసి మనకైతే కనుక ఎంఎంఆర్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. వీ విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ థింగ్. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ బీ కవరింగ్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బిగ్ షాట్ అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది. సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద టైగర్ ఫిష్. ఆఫ్రికన్ టైగర్ ఫిష్ విచ్ ఇస్ నోన్ యాజ్ హైడ్రోసైనస్ విటోటస్ అనేటువంటి సైంటిఫిక్ నేమ్ తోటి మనకి ఎక్కడ మీకు కనిపిస్తుంది అని అంటే కనుక ఒకావాంగో రివర్ ఇన్ బోట్స్వానా. సదరన్ ఆఫ్రికన్ కంట్రీ కాల్డ్ యాజ్ బోట్స్వానాలో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వాటర్ బాడీ అయితే కనుక ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఒకావాంగో రివర్. దీనికి సంబంధించి యూపీఎస్సీ ఆల్రెడీ మనకి 2017-18లో ఒక క్వశ్చన్ అయితే కనుక అడిగారండి.
సో 2017-18లో మనకి ఏంటంటే యూపీఎస్సీలో అడగడం అయితే కనుక జరిగింది. ఒకావాంగో బేసిన్ ఎక్కడుంది అని చెప్పేసి మనకి అడిగారండి. సో హియర్ సదరన్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికా మనకి ఏంటంటే కనుక ఒకావాంగో బేసిన్ అయితే కనుక లొకేట్ అయ్యి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అనదర్ ఇంపార్టెంట్ రివర్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది ఒకావాంగో రివర్. సో ఈ యొక్క రివర్ గురించి మనం అయితే కనుక తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫ్రెష్ వాటర్ మనం తీసుకుంటే కనుక ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అనేటువంటిది ఈ ఎర్త్ యొక్క టోటల్ సర్ఫేస్లో మనకి కేవలం 1% మాత్రమే ఉంది. బట్ కానీ మోర్ దాన్ 10% ఆఫ్ ద స్పీసీస్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫ్రెష్ వాటర్ హోమ్ స్పీసీస్ ఆర్ హోమ్ టు దిస్ పర్టికులర్ స్పీసీస్ అని చెప్పి మనకి సైంటిస్ట్ అయితే కనుక చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకేమంటున్నారు అని అంటే కనుక రీసెంట్గా అరౌండ్ 23,000 స్పీసీస్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ క్యారీ అవుట్ చేస్తే వాటిల్లో మనకి అరౌండ్ 24% ఆఫ్ దెమ్ ఆర్ టు బి అట్ ద హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్లో ఉన్నాయి బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్ అని చెప్పి మనకి ఈ యొక్క థ్రెట్ని అయితే కనుక చెప్తున్నారు. దీనికి సంబంధించి మెయిన్లీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి అనేటువంటి పాయింట్ మనం చూద్దాము. సో హియర్ ఇఫ్ యూ సీ మనకి బిగ్ షార్ట్ అంటూ మనకైతే పబ్లిష్ అయింది. ఇది ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీకి సంబంధించి కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే టాపిక్ అండర్లోకి మనకైతే వస్తుందండి. సో రీసెర్చర్స్ హ్యావ్ recently assessed the conservation status of the freshwater species and found the alarming extinction risks. అంటే అంతరించిపోయేటువంటి పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి మనకి బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఆంథ్రోపోజెనిక్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, మన యొక్క యాక్టివిటీస్ వల్ల ఈ యొక్క స్పీసీస్ అనేటువంటి అంతరించిపోయే పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ క్లైమేట్ చేంజ్ కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో గ్లోబల్ వార్మింగ్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అన్నీ కూడా మనకి దే ఆర్ అబౌట్ టు బి ఎక్స్టింక్షన్ రిస్క్ అయితే ఉన్నాయి. హైలైటింగ్ ద వల్నరబిలిటీ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకావాంగో వెరీ వెరీ ఇంపార్టెంట్ రివర్ అండి. మనకి ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద బోట్స్వానాలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంటుంది ఒకావాంగో రివర్. అండ్ నాట్ ఓన్లీ ఇన్ బోట్స్వానా, ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ యాజ్ వెల్. సో ఆఫ్రికన్ టైగర్ ఫిష్, ఇక్కడ మనకి ఇమేజ్లో చూపించినటువంటిది ఏంటంటే కనుక ఆఫ్రికన్ టైగర్ ఫిష్ గురించి. హైడ్రోసైనస్ విట్టాటస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్. హైడ్రోసైనస్ విటాటస్ అనేటువంటిది సైంటిఫిక్ నేమ్. స్ట్రైట్ అవే మనకి సైంటిఫిక్ నేమ్ ఇచ్చేసి ఇది మనకి ఏ స్పీసీస్ అని కూడా అడుగుతారండి. ఇట్ వాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫ్రాగ్ స్పీసీస్, ఏ బటర్ఫ్లై స్పీసీస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఫిష్ స్పీసీస్, ఈ విధంగా అడిగే అవకాశాలు ఉంటాయి. హైడ్రోసైనస్ విటాటస్ అనేటువంటిది మనకి హైడ్రో పేర్లోనే ఉంది కదా, ఇట్స్ లైక్ ఆఫ్రికన్ టైగర్ ఫిష్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఇది. ఇది మనకి ఫౌండ్ ఇన్ ద ఒకావాంగో రివర్ ఇన్ బోట్స్వానాలో మనం అయితే కనుక చూడొచ్చు. And it is a predatory fish, freshwater fish, which is known for its aggressive hunting behavior అయితే కనుక ఉంటుందన్నమాట ఈ యొక్క స్పీసీస్కి. లెట్ మీ షో యూ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. సి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద ఆఫ్రికన్ మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క ఫిష్ అండి, టైగర్ ఫిష్ మనకి. ఎస్. సో దెన్ అట్ ద సేమ్ టైం ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడితే ఇట్ కవర్స్ ఓన్లీ 1% ఆఫ్ ద టోటల్ ఎర్త్ సర్ఫేస్. మన యొక్క టోటల్ ఎర్త్ సర్ఫేస్లో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ కేవలం 1% మాత్రమే ఉన్నాయి. బట్ కానీ ఇవి మోర్ దెన్ 10% ఆఫ్ ద బయోడైవర్సిటీ, ద నోన్ స్పీసీస్కి మనకి, సో ఫానా ఫిషెస్కి, మెరీన్ స్పీసీస్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ హోమ్ దీస్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ అని చెప్పేసి మనకి సైంటిస్ట్ అయితే కనుక చెప్తున్నారు. These are critical for biodiversity, but still they are highly vulnerable because of due to that of the human activities. So ఇంత హ్యూజ్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ మనకి ఎంతగానో క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ నౌ దీస్ ఆర్ అట్ వెరీ హై రిస్క్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ క్లైమేట్ చేంజ్ మనములోనే జరుగుతుంది బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల. దెన్ పొల్యూషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి. ఎస్. ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్, రీసెంట్గా ఒక స్టడీ అయితే కనుక పబ్లిష్ చేశారండి నేచర్లో, వేర్ 23,000 స్పీసీస్ని మనకి ఏంటి అని అంటే కనుక అసెస్ చేయడం జరిగింది. వాటిల్లో అర్థమైన విషయం ఏంటంటే 24% ఆఫ్ దీస్ స్పీసీస్ ఆర్ అట్ ఏ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్. స్ట్రైట్ అవే మీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం ఈ పాయింట్స్ని అయితే కనుక యూస్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద స్పీసీస్ మనకి హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఫేస్ చేస్తున్నాయి, ఇలా 24% ఆఫ్ ది స్పీసీస్ అని మనం రాయటం వల్ల ఏంటంటే సో దట్ క్లియర్లీ షోస్ దట్ యు ఆర్ ఆన్ గ్రౌండ్.
అంతే తప్ప మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయట్లేదు, ఆన్ గ్రౌండే మనం రాస్తున్నాము అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఎగ్జామినర్కి. సో హియర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఒకావాంగో రివర్ గురించి కూడా అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. ఒకావాంగో రివర్, దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద ఒకావాంగో రివర్ ఇన్ నమీబియా. సో ద నమీబియాలో మనకి ఒకావాంగో రివర్ యొక్క రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి ఇది మనకి. ఒకావాంగో రివర్ అనేటువంటిది 4th longest river system in that of the southern part of Africa, stretching around 1600 kilometers. ఇది మనకి అంగోలాలో మనకైతే కనుక ఒరిజినేట్ అవుతుందండి. అంగోలాలో ఒరిజినేట్ అయ్యి నమీబియా అండ్ యాజ్ వెల్ యాజ్ బోట్స్వానాలో కూడా మనకి ఫ్లో అవుతుంది. సో జస్ట్ సీ దిస్ మ్యాప్. సో ఈ మ్యాప్లో మనకి తీసుకుంటే కనుక అంగోలాలో మనకి ఏంటి అంటే కనుక ఒరిజినేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి నమీబియా, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బోట్స్వానా. ఈ యొక్క 3 కంట్రీస్లో మనకి ఫ్లో అవడం అయితే జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ border between the Namibia and as well as Botswana. Okavango River acts as a border between Namibia and as well as Botswana. And ఇది మనకి ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది? అంగోలాలో ఒరిజినేట్ అవుతుందండి మనకి ఇది. ఎస్, ఆన్ ద వెస్ట్రన్ సైడ్ యూ హ్యావ్ ద అట్లాంటిక్ ఓషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ సైడ్ యూ హ్యావ్ ద ఇండియన్ ఓషన్ మనకి. బట్ హియర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఇట్ ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ ద బార్డర్ బిట్వీన్ అంగోలా అండ్ నమీబియా. Yes, and flowing into that of the Botswana. Yes, it's by mistake it was Angola and as well as Namibia మధ్యన మనకి ఏంటి అంటే కనుక బార్డర్ని అయితే కనుక ఫామ్ చేస్తుందండి. Yes, it forms as a border between Angola and as well as the Namibia, then flows into that of the Botswana. 3 countries are involved here. And it ends in the Okavango Delta, which is an endorheic basin in the Kalahari Desert without reaching the sea. So you should understand here one point that Okavango River అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సీ ఆర్ ఓషన్ని మనకి రీచ్ అవ్వదు. ఇట్ ఎండ్స్ అప్ ఇంటూ దట్ ఆఫ్ ద Okavango Delta in బోట్స్వానాలో మనకైతే కనుక ఎండ్ అవ్వడం అయితే కనుక జరుగుతుందండి. It ends in the Okavango Delta, an endorheic basin in the Kalahari Desert without reaching the sea. So the Quito River is a major tributary of the Okavango River. Upanadi antam kada Quito River. Quito River is a major tributary of the Okavango River. Yes, important point from the exam perspective. Which countries are involved ante Angola, Namibia and as well as Botswana. And it forms the border between Angola and as well as Namibia మధ్యన మనకి ఏంటంటే కనుక బార్డర్గా ఫ్లో అవుతూ అండ్ ఫర్దర్గా బోట్స్వానాలో కూడా మనకైతే కనుక ఫ్లో అవ్వడం జరుగుతుందండి ఈ పర్టికులర్ రివర్. ఇది మనకి ఎటువంటి ఓషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటిక్ ఓషన్లో డ్రైన్ అవుట్ అయిపోవడం కానీ ఇలా మనకైతే కనుక జరగదు. ఇది ఒకావాంగో డెల్టాలోకి మనకైతే కనుక వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికాలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. ఎస్, సిన్స్ ద అప్కమింగ్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రిలిమ్స్ ఈస్ ఇన్ ద కార్నర్, సో వీ థాట్ టు యాడ్ వన్ మోర్ క్వశ్చన్ యాజ్ వెల్. ఇఫ్ యూ డూ లైక్ దిస్ అప్రోచ్ ప్లీజ్ డూ లైక్ అండి. So that gives me further more and more motivation to add more practice questions. So దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్ మనకి ఎలా అడిగే అవకాశాలు ఉన్నాయంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఒకావాంగో రివర్. సో వేర్ ద ఫస్ట్ వన్ స్టేట్స్ ద ఒకావాంగో రివర్ ఫ్లోస్ ఇన్ టు దట్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తోంది. సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బార్డర్ బిట్వీన్ అంగోలా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నమీబియా. ఎస్, సో ఇఫ్ యూ సీ ద సెకండ్ స్టేట్మెంట్ మనకి అంగోలా అండ్ యాజ్ వెల్ యాజ్ నమీబియా మధ్యన బార్డర్ మనకైతే కనుక షేర్ చేస్తుంది, ఫామ్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఫ్లోస్ ఇన్ టు దట్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్ అని చెప్పేసి అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? నో, రైట్. సో ఇట్ మనకి ఎండ్స్ అప్ విత్ దట్ ఆఫ్ ద ఒకావాంగో డెల్టాకి మనకైతే కనుక ఫ్లో అయ్యి మనకి అక్కడితో ఆగిపోవడం జరుగుతుంది ఇది. సో దేర్ ఫోర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అంతే తప్ప ఓషన్ ఆర్ సీ ఎటువంటిది మనకి రీచ్ అవ్వదు ఈ ఒకావాంగో రివర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆప్షన్ బి ఓన్లీ యాజ్ ద ఆన్సర్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి. అదే మనం ఎక్స్ప్లెనేషన్లో కూడా మెన్షన్ చేసాం. ద ఒకావాంగో river does not flow into the Atlantic Ocean. Instead, it ends up in the Okavango Delta. It does form the part of the border between Angola and as well as the Namibia. Yes, it forms as a border part of the between the Angola and as well as Namibia మధ్యన మనకి ఏంటి అంటే పార్ట్ ఆఫ్ ద బార్డర్ మనకైతే ఫామ్ చేస్తుంది. అట్లాంటిక్ ఓషన్లోకి మనకి డ్రైన్ అవుట్ అయితే కనుక అవ్వదు. ఇన్స్టెడ్ ఇట్ ఎండ్స్ ఇన్ ద ఒకావాంగో డెల్టా. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ మోర్ స్పెసిఫిసిటీ, హౌ స్పెసిఫిక్ యు ఆర్. మీకు మేబీ ఇవన్నీ విషయాలు కూడా మీకు సో తెలిసి ఉండొచ్చు, బట్ మీకు సదరన్ ఆఫ్రికా గురించి అంతా కూడా తెలిసి ఉండొచ్చు. బట్ ఒకావాంగో రివర్ మనకి ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, సో అనేటువంటి పాయింట్స్ తెలియకపోయినా కూడా మనకి ఇబ్బంది. Yes, since it was published right away in the Hindu newspaper itself, there might be a huge chance that you can expect a question similar to like this. I hope now you are thorough with this.
సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, ఇండియాస్ వెదర్ ట్రాకర్ అని చెప్పేసి మనకి ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ గురించి అయితే కనుక మనకి ఐఎండి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకనంటే ఇప్పుడు January 5th, 2025కి మనకి మన యొక్క ఐఎండి ఎస్టాబ్లిష్ చేసి 150 సంవత్సరాలు అవుతుందండి. 150-year-old ఆర్గనైజేషన్ అనమాట ఇది. ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ గురించి మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి పాయింట్స్ అన్నిటి మీద కూడా మనకి స్ట్రెస్ చేసేటువంటి అవకాశాలు అయితే కనుక మనకి ఉన్నాయి. Let us read some important points associated with that of the IMD, Indian Meteorological Department. సో 150-year-old బాడీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఐఎండి అనేటువంటిది ఇప్పుడు 2025 మనకి ఏంటి అంటే 150 years సెలబ్రేట్ చేసుకుంటుందండి. సో అండ్ ఈ ఆర్గనైజేషన్ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మనకి 1875లో. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అసలు మనకి ఏంటంటే ఒరిజినల్లీ 1864లో మనకి కలకత్తాలో సివియర్గా మనకి సైక్లోన్ అయితే రావడం జరిగింది. దాని మూలన అరౌండ్ 60,000 పీపుల్ మనకైతే కనుక చనిపోయారు. ఆ తర్వాత ఒడిస్సాలో 1866లో సివియర్ ఫెమైన్ కూడా మనకు వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత దేర్ షుడ్ బి వీ హ్యావ్ టు ఛానలైజ్ ఆల్ దిస్ డేటా ఇంటూ ఒక సింగిల్ ఫనల్లోకి మనకైతే ఇది చేయాలి, ఒక డెడికేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పేసి మనకి అప్పట్లో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషనే మనకి ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 1875లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇనీషియల్గా మనకి దీన్ని కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారండి, అంటే కలకత్తా యాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్. బట్ లేటర్ ఆన్ మనకి 1944లో కలకత్తా నుంచి మనకి న్యూఢిల్లీకి మనకి ఏంటంటే కనుక దీని యొక్క క్యాబినెట్ హెడ్ క్వార్టర్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో నౌ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఐఎండి ఆర్ లొకేటెడ్ ఇన్ ద న్యూఢిల్లీ. సో హియర్ యువర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయాలి మనకి, ఈ యొక్క బాడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. లైక్ ఎందుకంటే 1864లో మనకి కలకత్తాలో సివియర్ సైక్లోన్ రావడం, ఆ తర్వాత 1866లో సివియర్ ఫెమైన్ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ దట్ మనం ఒక ఆర్గనైజేషన్, ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పేసి మనకి ఎస్టాబ్లిష్ చేశారు 1875లో. 1875లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కలకత్తాలో ఉన్నాయి. బట్ లేటర్ ఆన్ మనకి 1944లో దిట్స్ హెడ్ క్వార్టర్స్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు దట్ ఆఫ్ ద న్యూఢిల్లీ. సో టుడే ఇట్ ఈస్ ఫంక్షనింగ్ అండర్ ద న్యూఢిల్లీ. అండ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో ఫంక్షన్ చేసేటువంటి బాడీ మనకి ఈ యొక్క ఐఎండి అనేటువంటి బాడీ. సో మనకి ఐఎండి మనకి అరౌండ్ 6 రీజనల్ మెటీరియలాజికల్ సెంటర్స్ని అయితే కనుక ఆపరేట్ చేస్తుంది. అండ్ ఏ మెటీరియలాజికల్ సెంటర్ ఇన్ ఎవ్రీ స్టేట్ క్యాపిటల్ ప్లస్ ఏ పానోప్లై ఆఫ్ సెంటర్స్ ఫర్ వేరియస్ మెటీరియలాజికల్ సర్వీసెస్ అనేటువంటిది. వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి సైక్లోన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వెదర్ ఫోర్కాస్టింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకైతే కనుక తీసుకుంటూ ఎప్పటికప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి, షిప్పింగ్కి సంబంధించి, ఏవియేషన్కి సంబంధించి, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్కి సంబంధించి వీళ్ళకి అలర్ట్స్ని ఇస్తూ ఉండేటువంటి బాడీ మన కంట్రీలో ఫంక్షన్ చేస్తున్నటువంటి డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఐఎండి. ఐఎండి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మన కంట్రీలో రీసెంట్గా మన కంట్రీలో ఈ యొక్క వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంకా పెంచడం గురించి, అడ్వాన్స్మెంట్స్ చేయడం గురించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మిషన్స్ కాల్డ్ యాజ్ మిషన్ మౌసమ్ అని చెప్పేసి కూడా మనకి తీసుకొని రావడం జరిగిందండి. మిషన్ మౌసమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 2000 crores అయితే కనుక దీనికైతే కనుక అప్రూవ్ చేశారు. ఇది మనకి ఏంటంటే 2 years మిషన్. ఇది ఈ మిషన్ని మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో ఫంక్షన్ చేసేటువంటి 3 ఆర్గనైజేషన్స్. దాంట్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ ఈ ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ అనేటువంటి సెకండ్ ఆర్గనైజేషన్. సో ద థర్డ్ ఇంపార్టెంట్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. ప్రతి సింపుల్, మన కంట్రీలో
వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం గురించి మొన్న సెప్టెంబర్ 2024లో మిషన్ మౌసమ్ అనేటువంటి దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇది మనకి 2,000 కోట్ల మిషన్. ఇది మనకి 2 years పాటు పీరియడ్ అయితే కనుక రన్ అవుతుంది. దీన్ని మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ ఇది మనకి ఇందులో 3 ఇంపార్టెంట్ ఏజెన్సీస్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి IMD, ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్. సెకండ్ వన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ. అండ్ ద థర్డ్ వన్ ఈస్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ 3 ఏజెన్సీస్ కలిపి ఈ మిషన్ ఇంప్లిమెంట్ చేసి మన కంట్రీలో ఇంకా యాక్యురేట్గా మనం ఏంటంటే కనుక వెదర్ని ఫోర్కాస్ట్ చేయాలి, ప్రిడిక్ట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క మిషన్ యొక్క ఆలోచన. క్లియర్? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవాలి. IMD యాజ్ సచ్ 150 years మనకి ఏంటి అంటే సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ హ్యూజ్ పాసిబిలిటీ 2025 ప్రిలిమ్స్లో కానీ 2025 మెయిన్స్లో కానీ IMD రిలేటెడ్గా క్వశ్చన్ అయితే రావచ్చు మనకి. కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి. ద ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ IMD విల్ సెలబ్రేట్ ఇట్స్ 150th anniversary ఆన్ January 15th, 2025, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ అవర్ ఇండియాస్ మెటీరాలజికల్ అడ్వాన్స్మెంట్స్. అసలు ఎవల్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది 1875లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? బై ద ప్రొవిన్షియల్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. అండ్ ద ఫస్ట్ ఇంపీరియల్ రిపోర్టర్ వచ్చేసి మనకి హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్ఫోర్డ్ అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. హీ ఈజ్ ద ఫస్ట్ ఇంపీరియల్ మెటీరాలజికల్ రిపోర్టర్ అండి. మనకి అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలి అనిపించింది ఆర్గనైజేషన్, అవసరం ఎందుకు పడింది? 1864లో మనకి కలకట్టాలో ఒక సివియర్ సైక్లోన్ వచ్చింది. దీని వలన అరౌండ్ 60,000 మెంబర్స్ అయితే చనిపోయారు. అలాగే ఒరిస్సాలో మనకి సివియర్ ఫెమైన్ వచ్చింది 1866లో. సో దీని గురించి బెటర్గా ప్రిడిక్ట్ చేసేటువంటి, ఫోర్కాస్ట్ చేసేటువంటి ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ లేకపోవడం వలన ఆ యొక్క నీడ్ని ద పీపుల్ హ్యావ్ ఫెల్ట్ అండ్ దేర్ ఫోర్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దిస్ ఆర్గనైజేషన్. ఇనీషియల్లీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేశారు? కలకట్టాలో ఉన్నాయి. బట్ లేటర్ ఆన్ మూవ్ టు న్యూఢిల్లీ ఇన్ ద ఇయర్ 1944లో దీన్ని మనకి న్యూఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఏం చేస్తారు వీళ్ళు అసలు? సో ఏం చేస్తారు? ఈ ఆర్గనైజేషన్ దేని అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. ఇక్కడ మనకి రకరకాల మినిస్ట్రీస్ పేర్లు ఇస్తుంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో మనకైతే ఫంక్షన్ చేస్తుంది. వీళ్ళు ప్రొవైడ్స్ కరెంట్ and as well as forecast the meteorological information like with respect to agriculture, aviation sector, shipping, oil and gas exploration. వీళ్ళకి మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండడము. అండ్ అలాగే సివియర్ వెదర్ ఈవెంట్స్ లైక్ సైక్లోన్స్, డస్ట్ స్టార్మ్స్, హెవీ రెయిన్స్, హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్గనైజేషన్ చేస్తుందండి. ఇట్ విల్ కలెక్ట్ అండ్ మేనేజ్ ద మెటీరాలజికల్ స్టాటిస్టిక్స్ ఫర్ అవర్ నేషనల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యాజ్ వెల్. అండ్ ఈవెన్ దే ఆర్ క్యారీ అవుట్ రీసెర్చ్ యాజ్ వెల్ ఇన్ మెటీరాలజీ అండ్ అదర్ డిసిప్లైన్స్లో మనకి రీసెర్చ్ని కూడా క్యారీ అవుట్ చేసేటువంటి బాడీ ఈ యొక్క IMD అనేటువంటిది. సో దే ఆపరేట్స్ అరౌండ్ 6 రీజనల్ మెటీరాలజికల్ సెంటర్స్ని అయితే కనుక ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఏ సెంటర్ ఇన్ ఎవ్రీ స్టేట్ క్యాపిటల్. సో గ్రౌండ్ అబ్జర్వేటరీస్ నుంచి, నావల్ వెజల్స్ నుంచి, అట్మాస్ఫిరిక్ బెలూన్స్ నుంచి, శాటిలైట్స్ నుంచి వచ్చేటువంటి డేటా అంతటినీ కూడా వీళ్ళు కొలేట్ చేసి సో దే విల్ ప్రిడిక్ట్. సో మనకి ఏంటంటే ఫోర్కాస్టింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంటుందండి. సో అండ్ దే విల్ ఆల్సో మానిటర్ అండ్ స్టడీస్ అబౌట్ రైన్ఫాల్ రిలేటెడ్, సైక్లోన్స్, ఎర్త్ క్వేక్స్, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ గురించి కూడా డీటెయిల్డ్ స్టడీస్ అనేటువంటివి పెర్ఫామ్ చేస్తారు. ఇది మనకి ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ IMD. ఏ మినిస్ట్రీ అండర్లో? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1875లో. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీలో. ఇక్కడికి క్లియర్ కదా? మనకి ప్రపంచం మొత్తం మీదుగా మెటీరాలజీకి సంబంధించిన ఆర్గనైజేషను వరల్డ్ మెటీరాలజికల్ ఆర్గనైజేషన్ అండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇది ప్రపంచంలో ఉండేటువంటి డెడికేటెడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. మనకి ఇది ప్లీజ్ బీ వెరీ క్లియర్ హియర్. ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండి. ఇండియా మనకి దీంట్లో మెంబర్ అని అడుగుతూ ఉంటారు. ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద WMO. India is a member of WMO.
Clear? This is a representational image of the World Meteorological Organization. It is an intergovernmental organization with around 192 member states and territories. ఒరిజినల్గా మనకి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ కదా, ఇది అసలు వే బ్యాక్ 1873లోనే ఎస్టాబ్లిష్ అయిందనమాట యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్గా మనకి దీన్ని 1873లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ లేటర్ ఆన్ మనకి దీన్ని ఏంటంటే కనుక ఇట్ బికేమ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. టుడే ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1950లో మనకి ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు కూడా మన కంట్రీలో ఐఎండి ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటుందో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఈ WMO కూడా దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వెదర్ రిలేటెడ్ థింగ్స్, క్లైమేట్, ఆపరేషనల్ హైడ్రాలజీ రిలేటెడ్ జియోఫిజికల్ సైన్సెస్ మీద స్టడీ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా స్విట్జర్లాండ్లో అయితే ఉన్నాయండి. అండ్ ఇండియా మెంబరా కాదా అంటే ఎస్, ఇండియా హ్యాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ సిన్స్ ద ఇయర్ 1949. సో పేరు మార్చడం జరిగింది అంతే. సో ద రెస్ట్ ఆర్ సేమ్. ఇది బాడీ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1873లో మనకైతే కనుక ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద ఐఎండి గురించి చూసాము, తెలుసుకోవాలి. వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ ఆర్ మిషన్ మౌసమ్ గురించి స్టడీ చేయాలి. మిషన్ మౌసమ్ గురించి ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఈ యొక్క ఆర్టికల్ రెఫరెన్స్గా తీసుకుని మనం అయితే కనుక స్టడీ చేసామండి. ఎస్, ప్లీజ్ డూ రివైజ్ అగైన్. మూవింగ్ ఫార్వర్డ్, దీనికి సంబంధించినటువంటి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు? డిస్కస్ ద రోల్ ఆఫ్ ఐఎండి ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. సిమిలర్లీ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు? లెట్స్ సాల్వ్ ఇట్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ సేస్ IMD operates under the Ministry of Science and Technology. First statement. Second statement, it was established in 1875 and currently operates 6 regional meteorological centers. ఎస్, ఇందాకనే మనం ఆల్రెడీ అనుకున్నాం ఐఎండి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లోకి వస్తుంది. 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇనీషియల్గా కలకట్టాలో ఉండేవి దీని హెడ్ క్వార్టర్స్, దాన్ని మనకి న్యూఢిల్లీకి చేంజ్ చేశారు 1944లో. అండ్ ఇది మనకి ఏంటంటే 6 రీజనల్ మెరిటైమ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ ఆపరేట్ చేస్తుంది అనే పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసాం. మరి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఇట్ ట్రూ? రాంగ్ స్టేట్మెంట్. వై? బికాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సెకండ్ వన్ వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875 అండ్ కరెంట్లీ ఆపరేట్ 6 రీజనల్ మెట్రో సెంటర్స్. కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండి. సో బి ఓన్లీ, టూ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. అదే ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఐఎండి ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, నాట్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. WMO గురించి మన నాలెడ్జ్ అని టెస్ట్ చేసుకుందామండి. ఫస్ట్ వన్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1950 అండ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్. ఓకే. సెకండ్ స్టేట్మెంట్, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ WMO. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ WMO అన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అండ్ WMO వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950 అండ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మనకి ఇది. సో ద 1950లో WMO specialized agency, it became a specialized agency of United Nations. Yes, so the answer is 1 only. WMO was established in 1950 and is headquartered in Geneva. India is a member of WMO, so the second statement is incorrect. So this is what is the second important thing that you are expected to know about. So first one మనకి ఆఫ్రికన్ టైగర్ ఫిష్ గురించి మాట్లాడాము, ఒకావాంగో రివర్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ వన్ వీ వెంట్ టు WMO గురించి, దెన్ IMD, దెన్ మిషన్ మౌసమ్. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. Moving to the third one, 30 cyber fraudsters held in Jaipur under Operation Cyber Shield. Yes. సో మనకి ఈ యొక్క సైబర్ అటాక్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రపంచం మొత్తం మీదుగా మనం చూసుకుంటే. పర్టికులర్లీ కంట్రీ లైక్ ఇండియా మీదన సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ నుంచి అంటే ద కంట్రీస్ లైక్ లావోస్ ఇలాంటి దేశాల నుంచి మనకి ఏంటంటే కనుక సైబర్ అటాక్స్ అనేటువంటివి మన కంట్రీ మీద చాలా ఎక్కువగా జరగడం అయితే జరుగుతుందండి. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది కూడా జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ సైబర్ అటాక్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడం గురించి ఒక డెడికేటెడ్ ఆపరేషన్ని మనకి తీసుకుని వచ్చారు రాజస్థాన్ వాళ్ళు. దట్ ఈస్ నోన్ యాజ్ ఆపరేషన్ సైబర్ షీల్డ్. ఈ యొక్క ఆపరేషన్ సైబర్ షీల్డ్ అండర్లో మనకి రీసెంట్గా అరౌండ్ 30 సైబర్ ఫ్రాడ్స్టర్స్ని అయితే కనుక పట్టుకోవడం జరిగింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. ఇన్ ఏ మేజర్ యాక్షన్ టేకెన్ అండర్ ద ఆన్ గోయింగ్ ఆపరేషన్ సైబర్ షీల్డ్, ద పోలీస్ హియర్ ఆన్ సాటర్డే అరెస్టెడ్ 30 alleged cyber fraudsters after conducting
కండక్టింగ్ రైడ్స్ అట్ 40 ప్లేసెస్. సో మనకి జైపూర్ సిటీలో అరౌండ్ 40 ప్లేసెస్లో మనకి ఏంటంటే కనుక రైడ్స్ అవి కండక్ట్ చేసి దీనికి మనకి ఏంటంటే వీళ్ళని అరౌండ్ 30 మెంబర్స్ని అయితే కనుక పట్టుకున్నారు. 30 crores వరకు మనకైతే కనుక సీజ్ చేశారు అని చెప్పేసి మనకు చెప్తున్నారండి. దిస్ అక్యూజ్డ్ హ్యావ్ కండక్టెడ్ అరౌండ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద 30 crores ఇన్ ఆర్డర్ టు డిఫ్రాడ్ ద అన్సస్పెక్టింగ్ పీపుల్. ఎస్. సో అండ్ హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ద సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ రాజస్థాన్ పోలీస్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మనకి ఒక మంత్ లాంగ్ ఆపరేషన్ నోన్ యాజ్ ఆపరేషన్ సైబర్ షీల్డ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. ఎందుకని? సైబర్ క్రైమ్స్ని ట్యాకిల్ చేయడానికి, సో అఫెండర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి, అండ్ అలాగే పబ్లిక్ అవేర్నెస్ని పెంచడానికి వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్ గురించి అయితే కనుక మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టేట్ లెవెల్ స్కీమ్స్ కూడా మనకి ఏంటంటే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇలాంటి ఆపరేషన్స్ అవి ఏమైనా లాంచ్ చేసినా కూడా వాటికి సంబంధించి కూడా వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఏం తెలియాలి ఇంపార్టెంట్ పాయింట్స్. In a significant crackdown under the Operation Cyber Shield, Jaipur police recently arrested 30 alleged cyber fraudsters. ఎంతమంది అరెస్ట్ చేశారు ఏంటి ఈ పాయింట్స్ ఏం మనకు అవసరం లేదండి. మెయిన్లీ ఈ ఆర్టికల్ నుంచి మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక ఆపరేషన్ సైబర్ షీల్డ్ అనేటువంటిది ఏ స్టేట్ గవర్నమెంట్ ఏ స్టేట్ అయితే కనుక లాంచ్ చేశారు అనేటువంటిది ఫస్ట్ పాయింట్ తెలియాలి. అండ్ సెకండ్ పాయింట్ ఓవరాల్ సైబర్ అటాక్ ఆర్ సైబర్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్లో మనం ఏంటి అని అంటే కనుక స్టడీ చేయాలి. క్లియర్? ఇట్ ఈస్ కండక్టెడ్ బై ద సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ద రాజస్థాన్ పోలీస్ వాళ్ళు మనకైతే కనుక చేశారు. అండ్ దిస్ మంత్ లాంగ్ ఆపరేషన్ బిగాన్ ఆన్ January 2nd టు కాంబాట్ ద సైబర్ క్రైమ్స్ అండ్ రైజ్ ద పబ్లిక్ అవేర్నెస్ ఇన్ అవర్ కంట్రీ. సో ద రైడ్స్ వర్ క్యారీడ్ అవుట్ అక్రాస్ ద జైపూర్ మనకైతే కనుక క్యారీ అవుట్ చేశారు. ఎవిడెన్స్ ఆఫ్ అబౌట్ 30 crores వాజ్ అన్కవర్డ్. అథారిటీస్ బ్లాక్డ్ అరౌండ్ 135 బ్యాంక్ అకౌంట్స్ని మనకైతే కనుక బ్లాక్ చేయడం కూడా జరిగింది. సో ఈ సైబర్ ఫ్రాడ్స్ నుంచి జనరేట్ చేసినటువంటి మనీని వీళ్ళు ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యూల్ అకౌంట్స్ అంటారండి. మ్యూల్ అకౌంట్స్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మనీ అనేటువంటి దాన్ని వీళ్ళు ఛానలైజ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క మ్యూల్ అకౌంట్స్ని రీసెంట్గా డిటెక్ట్ చేయడం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకుని వచ్చారు MuleHunter.ai. వెరీ ఇంపార్టెంట్. సో ఒక పక్కన ఆపరేషన్ సైబర్ షీల్డ్ గురించి తెలుసుకుంటూనే మనం ఏంటంటే ఈ యొక్క MuleHunter.ai, ఈ MuleHunter.ai ఏం చేస్తుంది? ఇలా సైబర్ అటాక్స్ ద్వారా ఇప్పుడు మరి సైబర్ అటాక్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేశారు. మరి ఇప్పుడు ఆ రెవెన్యూ అంతటిని వీళ్ళు ఏం చేయాలి? ఆ మనీ అంతటిని కూడా ఏం చేయాలి? సో గవర్నమెంట్ దృష్టిలో ఇదంతా కూడా మేము చాలా లీగల్గా సంపాదించిన మనీ అనేటువంటిగా చూపించాలి, పోర్ట్రే చేయాలి. అలా పోర్ట్రే చేయాలంటే మనీ అంతటిని రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయాలి వేరే వేరే అకౌంట్స్కి అంతటికి. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ డెస్టినేషన్లో వేరేగా కలెక్ట్ చేస్తాం వేరే చోట. మరి ఆ కాంటెక్స్ట్లో ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి అకౌంట్స్ ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో అలాంటి వాటిని మనం మ్యూల్ అకౌంట్స్ అంటారు. సో దీన్ని మనీ లాండరింగ్ అని పిలుస్తారు. నౌ వీఆర్ కన్వర్టింగ్ డర్టీ మనీ ఇన్ టు దట్ ఆఫ్ ద క్లీన్ మనీగా మనం మారుస్తున్నామండి ఇక్కడ. సో వీళ్ళు మారుస్తున్నారు, మనం మార్చడం అంటే అర్థం ఏంటంటే మీరు నేను మారుస్తున్నామని కాదు. వీలాంటి సైబర్ ఫ్రాడ్స్టర్స్ చేసేటువంటి పనులు అనమాట అవి. వాటికి యూజ్ చేసుకోవడానికి మ్యూల్ అకౌంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు. అండ్ ఆ మ్యూల్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం గురించి మరి ఎందుకంటే బ్యాంక్స్కి ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై దీస్ అకౌంట్స్. సో మనకి అలా కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసుకుని డెవలప్ చేసినటువంటి ఒక టూలు ఈ MuleHunter.ai. ఇది ఏం చేస్తుందంటే ఇలాంటి మ్యూల్ అకౌంట్స్ని మనకి ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి బ్యాంక్స్ని అలర్ట్ చేస్తుంది. ఇమీడియట్లీ బ్యాంక్స్ విల్ టేక్ ద యాక్షన్స్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు దోస్ పర్టికులర్ అకౌంట్స్. ఎస్. ఒక పక్కన సైబర్ అటాక్స్ గురించి సంబంధించి ఆపరేషన్ సైబర్ షీల్డ్. ఎస్. మూవింగ్ ఫార్వర్డ్. సో వీళ్ళు మనకి ఏంటంటే అరౌండ్ 8 గ్యాంగ్స్గా మనకైతే కనుక డివైడ్ అయిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మోస్ట్లీ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. అక్యూజ్డ్ ఆర్ పోజింగ్ యాజ్ మాంక్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ ఇన్ ఆర్డర్ టు చీట్ ద విక్టిమ్స్. సో విక్టిమ్స్కి మనకి ఏంటంటే సో వీళ్ళు మాంగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రాలజర్స్గా సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇది చేస్తున్నారు. సో వన్ అక్యూజ్డ్ ఈవెన్ రిసీవ్డ్ ద ట్రైనింగ్ ఇన్ ద సైబర్ ఫ్రాడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద శ్రీలంక నుంచి కూడా మనకి ఏంటంటే కనుక ట్రైనింగ్ అది కూడా తీసుకుని ఇక్కడ మనకి ఏంటంటే అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. నౌ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ సైబర్ షీల్డ్? ఫస్ట్ పాయింట్ యూ అండర్స్టూడ్ దట్ సో రాజస్థాన్ యొక్క సైబర్ బ్రాంచ్ మనకి ఏంటంటే కనుక తీసుకుని వచ్చారనే విషయం అర్థమైంది. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? టు డిస్మాంటిల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ సపోర్టింగ్ ద ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ ఎనేబుల్డ్ క్రైమ్స్ అండ్ అలాగే అప్రిహెండ్ ద అఫెండర్స్ ఎవరైతే మనకి క్రైమ్స్ని కమిట్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం అండ్ ప్రివెంట్ ద ఫ్యూచర్ సైబర్ ఫ్రాడ్స్.
జరగకుండా చూసుకోవడం, పబ్లిక్ అవేర్నెస్ని రైజ్ చేయడం అబౌట్ ద సైబర్ క్రైమ్ ప్రివెన్షన్. దీనికి సంబంధించి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు, డిస్కస్ ద గ్రోయింగ్ థ్రెట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇన్ ఇండియా and evaluate the role of special operations like Operation Cyber Shield in combating it. స్టేట్ లెవెల్ స్కీమ్స్ని మనం స్ట్రైట్ అవే మన మెయిన్స్ ఆన్సర్స్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో క్వశ్చన్ చూస్తే, ఆపరేషన్ సైబర్ షీల్డ్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ ఆపరేషన్? రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సో ద ఆన్సర్ ఈస్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ వాళ్ళు మనకి ఈ యొక్క ఆపరేషన్ సైబర్ షీల్డ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ బై రాజస్థాన్ పోలీస్ టు కాంబాట్ ద ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ ఇన్ అవర్ కంట్రీ. క్లియర్? దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, సెంటర్స్ వైల్డ్ లైఫ్ ప్యానెల్ క్లియర్స్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్ ఇన్ అస్సామ్స్ శాంక్చురీ. సో అస్సాంకి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శాంక్చురీస్ అయితే ఉందండి, దట్ ఈస్ నోన్ యాజ్ హూలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. హూలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఎక్కడుంది మనకి? ఇది అస్సాంలో ఉంది. ఇక్కడ నుంచి సమ్ అరౌండ్ మనకి ఏంటంటే 13 కిలోమీటర్స్లో ఉండేటువంటి ఒక సైట్ దగ్గర మనకి ఇప్పుడు ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ రిలేటెడ్ డ్రిల్లింగ్, ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్ అనేటువంటిది వేదాంత గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు మనకి క్యారీ అవుట్ చేస్తారు. దానికి సంబంధించి ఏంటంటే ఇది ఈ పాయింట్ చూడండి, ద స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, స్టాండింగ్ కమిటీ ఆఫ్ NBWL, స్టాండింగ్ కమిటీ ఆఫ్ NBWL. వీళ్ళు మనకి ఏంటంటే రీసెంట్గా వీళ్ళని ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ని క్యారీ అవుట్ చేయడం గురించి దీనికి క్లియరెన్స్ అనేటువంటిది మనకి ఇచ్చారు. అదే రాశారు, సెంటర్స్ వైల్డ్ లైఫ్ ప్యానెల్. వాట్ వాస్ ద ప్యానెల్ నేమ్? ద స్టాండింగ్ కమిటీ ఆన్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. దే క్లియర్డ్ ద ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్ ఇన్ ద అస్సామ్స్ శాంక్చురీ. సో అస్సాంకి ఏ శాంక్చురీ మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉందండి? ఇక్కడ మనకి హూలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వన్ ఆఫ్ ద ఏప్ స్పీసీస్ called as హులూక్ గిబ్బన్ అనేటువంటి ఏప్ స్పీసీస్ మనకైతే కనుక ఇక్కడ చాలా మనకి ఇట్స్ ఏ వెరీ ఫేమస్ అండి. మనకి ఇక్కడ 1 హార్న్ రైనో ఎలా ఫేమస్, మనకి అలాగే ఈ యొక్క గిబ్బన్ శాంక్చురీలో డెడికేటెడ్గా దీని గురించి అంటే ఈ హులూక్ గిబ్బన్ని కన్జర్వ్ చేయడం గురించి పెట్టినటువంటిది శాంక్చురీ. ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ క్యారీ అవుట్ చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక దీని యొక్క రిలేటెడ్ హ్యాబిటాట్ అనేటువంటిది మనకి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఎన్విరాన్మెంటల్ ప్రొటెస్ట్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తున్నారు. బట్ కానీ వీళ్ళు గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక చాలా మినిమల్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీకి ఎటువంటి ఇంపాక్ట్ కూడా జరగదు అని చెప్పి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ కమర్షియల్ మనకి ఏంటంటే కనుక డ్రిల్లింగ్కి అయితే కనుక పర్మిషన్ అయితే కనుక ఇవ్వలేదండి. ఎస్, సో ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి అని అంటే, సో ద స్టాండింగ్ కమిటీ ఆన్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ గురించి తెలియాలి, హులూక్ గిబ్బన్ గురించి తెలియాలి, నెక్స్ట్ వచ్చేసి హూలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మనకైతే కనుక తెలియాలి. స్టాండింగ్ కమిటీ ఆన్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ తెలిసే ముందు వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ. ఇది మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి బాడీ అండి ఇది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి యొక్క చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చైర్పర్సన్. Prime Minister of India is the chairperson. National Board for Wildlife is a statutory body which is constituted under Wildlife Protection Act 1972 and the chairperson vachesi manaki Prime Minister of India. Similarly we have the Standing Committee of National Board for Wildlife. Idi manaki committee entante kanaki it is headed by the Ministry of Environment, Forests and as well as Climate Change. Forests and Climate Change అంటే దీనికి చైర్మన్ అనమాట. దీనికి చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ NBWLకి, స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి మనకి చైర్పర్సన్ వచ్చేసి మనకి సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ ద చైర్పర్సన్. లెట్ us read some important points associated with all these things అండి. The Center's Wildlife Panel recently approved the oil and gas exploration in the eco-sensitive zone of
హూలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతారండి. హూలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందని అడిగే క్వశ్చన్ అడిగితే అడగచ్చు. లేకపోతే హులూక్ గిబ్బన్ మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ రిలేటెడ్ స్పీసీస్ గురించి మనకు అడగచ్చు. లేకపోతే ద స్టాండింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ రీసెంట్గా క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి దేర్ కెన్ బి ఏ క్వశ్చన్ ఆన్ దాట్ పర్టికులర్ థింగ్ యాజ్ వెల్. ఇన్ అస్సాంలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. సైటింగ్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ మినిమల్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అయితే కనుక ఉంటుంది. సో దీనివల్ల అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఈజ్ చైర్డ్ బై so the National Board for Wildlife, or simply here the Standing Committee on National Board for Wildlife, which is chaired by that of Union Environment Minister. And yes, the Standing Committee on National Board for Wildlife, which is chaired by the Union Environment Minister, has recently approved the Vedanta Group's proposal for that of the exploratory drilling అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇక్కడ క్యారీ అవుట్ అయితే చేస్తారు. అఫీషియల్స్ ఫ్రమ్ ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దే ఇన్స్పెక్టెడ్ ద సైట్ అబౌట్ విచ్ ఇస్ 13 kilometers ఫ్రమ్ దట్ ఆఫ్ ద శాంక్చురీ. ఎక్కడైతే మనకి ఎక్స్ప్లోరేషన్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారో మనకి 13 kilometers ఫ్రమ్ ద శాంక్చురీ అయితే కనుక మనకు ఉందండి. అండ్ వేదాంత ఫర్దర్ ఆల్సో ఇష్యూర్డ్ దట్ నో కమర్షియల్ డ్రిల్లింగ్ విల్ టేక్ ప్లేస్ అండ్ నో హజారటస్ సబ్స్టెన్సెస్ విల్ బి యూజ్డ్. ఎటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎకాలజీని లేకపోతే కనుక హులూక్ గిబ్బన్ స్పీసీస్ని మనకి ఇబ్బంది పెట్టే విధంగా, ఇంపాక్ట్ చేసే విధంగా మనకి ఎటువంటి హజారటస్ సబ్స్టెన్సెస్ కూడా యూజ్ చెయ్యము అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక చెప్పడం జరిగింది. అష్యూరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో నా హూలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మనకి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అని అంటే కనుక దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి. సో ద గవర్నమెంట్ ఆఫ్ అస్సాం వెల్కమ్ టు హూలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో అస్సాంలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి ఈ యొక్క శాంక్చురీ అనేటువంటిది. ఇది జోర్హత్ డిస్ట్రిక్ట్ అస్సాంలో మనకి లొకేట్ అయ్యి ఉంది. డిజిగ్నేటెడ్ యాజ్ ఎ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ద ఇయర్ 1997. ఇది మనకి ఏంటంటే ఇక్కడ డిజిగ్నేట్ అండ్ డామినేటెడ్ బై హోలాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నహర్ ట్రీస్ అండ్ ఫీచర్స్ ద సెమీ హైడ్రోగ్రఫిక్ ప్లాంట్స్ యాజ్ వెల్ మనం అయితే కనుక ఇక్కడ చూడొచ్చు. మెయిన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ ద ఇంపార్టెంట్ ప్రైమేట్ స్పీసీస్, 2 ఇంపార్టెంట్ స్పీసీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హులూక్ గిబ్బన్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్లో లోరిస్, బెంగాల్ స్లో లోరిస్ అంటారు మనకి. హులూక్ గిబ్బన్ అనేటువంటిది మన యొక్క ఇండియాస్ ఓన్లీ ఏప్ స్పీసీస్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాము. అండ్ ద అదర్ థింగ్ వచ్చేసి స్లో లోరిస్ అండి. సో ఈ యొక్క స్లో లోరిస్కి సంబంధించి, హులూక్ గిబ్బన్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి డెడికేటెడ్ ప్లేలిస్ట్ అయితే కనుక ఉంది మనకి. అక్కడ ఇంపార్టెంట్ స్పీసీస్ అన్నీ నేను ఆల్రెడీ కవర్ చేశానండి. ప్లీజ్ ట్రై టు వాచ్ దెమ్ సో దట్ ఇక్కడ మీకు ఏంటంటే స్లో లోరిస్ అవన్నీ కూడా అక్కడ కవర్ చేయడం జరిగింది. బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద హులూక్ గిబ్బన్స్ మనం అయితే కనుక ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. సో అదర్ వైల్డ్ లైఫ్స్ వచ్చేసి మనకి వైల్డ్ లైఫ్ స్పీసీ వచ్చేసి ఎలిఫెంట్, టైగర్, లెపర్డ్, మకావు, సివెట్ ఎక్సెట్రా. ఈ స్పీసీస్ అన్నిటిని కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క శాంక్చురీలో మనం అయితే చూడొచ్చు. అండ్ బోగ్డోయి రివర్ ఫార్మ్స్ ద వాటర్ లాగ్డ్ బౌండరీ హియర్. నౌ ద ఇంపార్టెంట్ వన్ శాంక్చురీ ప్రొటెక్టెడ్ ఏరియా ఏంటో చూసాము. అండ్ ద అదర్ వన్ వచ్చేసి హులూక్ గిబ్బన్. సి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద హులూక్ గిబ్బన్ స్పీసీస్ దట్ మస్ట్ అండ్ షుడ్ మనకి తెలియాల్సినటువంటి స్పీసీస్ అండి. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ద ఏప్ స్పీసీస్ ఇది ఎక్కువగా మనకి ఏంటంటే నార్త్ ఈస్టర్న్ ఇండియా, పర్టికులర్లీ అస్సాంలో మనకి ఏంటంటే కనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ ద అదర్ కంట్రీస్ బంగ్లాదేశ్, మయన్మార్, సదరన్ చైనాలో కూడా మనం ఈ హులూక్ గిబ్బన్ని మనం అయితే కనుక చూడొచ్చు. And it is the smallest, please be very clear, and the fastest ape species, which is mainly known for their intelligence and as well as the strong family bonds. ఇవే మనకి ఏంటంటే కనుక ఎక్కువ ఫ్యామిలీ బాండ్స్ని మెయింటైన్ చేయగలవు. అండ్ అలాగే సో హైలీ ఇంటెలిజెంట్ స్పీసీస్ అండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. దే ఆర్ ద స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఏప్ స్పీసీస్. సో కన్జర్వేషన్ మనకి తీసుకుంటే కనుక 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి మనకి. వెస్ట్రన్ హులూక్ గిబ్బన్, ఈస్టర్న్ హులూక్ గిబ్బన్ అని చెప్పేసి. వెస్ట్రన్ హులూక్ గిబ్బన్ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. ఈస్టర్న్ హులూక్ గిబ్బన్ మనకి వల్నరబుల్లో ఉంది. మెయిన్లీ ఇదేంటంటే కనుక వీటి యొక్క హ్యాబిటాట్ అనేటువంటిది కోల్పోతున్నాయి. ఇవి థ్రెట్స్ అనమాట ఇవి. సో వీటి యొక్క హ్యాబిటాట్ అనేటువంటిది లాస్ అయిపోతుంది బికాస్ ఆఫ్ డ్యూ టు ద డిఫారెస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్, ఇలాంటి యాక్టివిటీస్ మనకి చేయడం వల్ల వీటి యొక్క హ్యాబిటాట్ రోజు రోజుకి తగ్గిపోవడం జరుగుతుంది. విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థ్రెట్ మనకి ఇది. అండ్ దీన్ని మనం ఏంటంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వడం గురించి షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనం అయితే కనుక దీన్ని మెన్షన్ చేయడం జరిగిందండి.
దిస్ ఈజ్ వాట్ ఈస్ హులూక్ గిబ్బన్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేమి తెలియాలి మనకి, హులూక్ గిబ్బన్ గురించి తెలియాలి మనకి, అండ్ అలాగే హోలంగాపర్. సో మనకి ఏంటి అని అంటే కనుక హోలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి తెలియాలి. సో ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మనకి ఇది యొక్క హోలంగాపర్ గిబ్బన్ శాంక్చురీ అనేటువంటిది ఓన్లీ శాంక్చురీ విచ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ ప్రైమేట్ కాల్డ్ ఎస్. సో ద హులూక్ గిబ్బన్ యొక్క నేమ్ తోటి మనకి ఏంటంటే దాన్ని డెడికేటెడ్గా కన్జర్వ్ చేయడం గురించి మనకి ఈ యొక్క శాంక్చురీని ఇది చేయడం జరిగింది. Clear? So let us read furthermore. Important mains question. Discuss the ecological significance of Holangapar Gibbon Wildlife Sanctuary and the challenges posed by developmental projects in such sensitive zones. Can be a potential question. So practice question prelims కి సంబంధించి ఎలా అడగచ్చు అని అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద హోలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి అయితే కనుక ఇక్కడ అడుగుతున్నారండి. సో లెట్ us టెస్ట్ అవర్ నాలెడ్జ్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద ఓన్లీ శాంక్చురీ ఇన్ ఇండియా విచ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ ప్రైమేట్ స్పీసీస్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ? ఎస్ అండి, ఇట్ ఈస్ ద ఓన్లీ శాంక్చురీ ఇన్ ఇండియా విచ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ ప్రైమేట్ స్పీసీస్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? రాంగ్ స్టేట్మెంట్ అండి. ద ఆన్సర్ ఈస్ అస్సాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద అస్సాం. సో వన్ ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ బికాస్ దే ఆర్ ఆస్కింగ్ యూ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి. ఆన్సర్ వచ్చేసి ఏ. ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ చదవచ్చు. ఈస్ కరెక్ట్ బికాస్ ద శాంక్చురీ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద హులూక్ గిబ్బన్ విచ్ ఇస్ ద ఇండియాస్ ఓన్లీ ఏప్ స్పీసీస్. అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ఇన్కరెక్ట్ బికాస్ ద శాంక్చురీ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం నాట్ అరుణాచల్ ప్రదేశ్. ఆ పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్లో లేదు, మనకి అస్సాంలో లొకేట్ అయితే కనుక అయి ఉంది. జోర్హత్ డిస్ట్రిక్ట్ అస్సాంలో మనకి హోలంగాపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మనకు తెలియాలి, హులూక్ గిబ్బన్ గురించి తెలియాలి, స్టాండింగ్ కమిటీ ఆన్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ గురించి, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి స్టడీ చేయాలండి. So yes, moving to the second question. Consider the following statements about Hulu gibbons. Okay, first one. They are the smallest ape species that are found in the Northeast India. Okay, second one. They are listed under Schedule number 1 of the Indian Wildlife Protection Act 1972. Which of the above statements is are correct అని అడుగుతున్నారు. Yes అండి, ఇది మనకి స్మాలెస్ట్ ape species that is found in Northeast India కరెక్టే and is listed in Schedule number 1 of the Wildlife Protection Act. Two statements are correct. So the answer is C. Both 1 and 2 are the correct answers. ఇదే విధంగా మనకి అడిగే అవకాశాలు ఉంటాయండి. సో ఇన్ ద సిమిలర్ వేలో హులూక్ గిబ్బన్ గురించి కానీ లేకపోతే శాంక్చురీ గురించి, సో ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ యాజ్ హులూక్ గిబ్బన్స్ ఆర్ ద స్మాలెస్ట్ ఏప్ స్పీసీస్ అండ్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా. స్టేట్మెంట్ 2 ఈస్ ఆల్సో కరెక్ట్ బికాస్ దే ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, సో విచ్ ప్రొవైడ్స్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఈజ్ ద గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ హై ఇన్ ఇండియా అంటూ ఇది ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఎస్ అండి, ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో దేర్ వాజ్ వన్ సచ్ డెడికేటెడ్ బాడీ కాల్డ్ యాజ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అనేటువంటిది ఒక బాడీ ఉంది మన కంట్రీలో. ఇది ఎక్స్క్లూజివ్లీ మన కంట్రీలో గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి దాని యొక్క కన్జర్వేషన్ గురించి, మానిటరింగ్ గురించి, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ గురించి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటి ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా చూసుకునేటువంటి బాడీ ఈ యొక్క సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ వాళ్ళు రీసెంట్గా మనకి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అయితే కనుక తీసుకుని వచ్చారండి. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ మనకి వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి అని అంటే కనుక చాలా స్టేట్స్ మన కంట్రీలో నైట్రేట్ కన్జంప్షన్, నాట్ కన్జంప్షన్, ఇట్ ఈస్ నైట్రేట్ కంటామినేషన్ ద్వారా మనకైతే కనుక సఫర్ అవుతున్నాయి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో వే బ్యాక్ లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు మనకి 2023లో ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఎక్సెసివ్ నైట్రేట్ కంటామినేషన్. అంటే గ్రౌండ్ వాటర్లో ఈ యొక్క నైట్రేట్స్ యొక్క ప్రజెన్స్ అనేటువంటిది పర్మిసిబుల్ లెవెల్స్ కంటే కూడా చాలా ఎక్కువ లెవెల్స్లో అయితే కనుక ఉంటుంది అని చెప్పి రిపోర్ట్ని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఇట్ హ్యాస్ నైట్రేట్ కంటామినెంట్స్ అనేటువంటివి ఎక్కువగా మనకి గ్రౌండ్ వాటర్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేటువంటిది మనకి పీపుల్ యొక్క హెల్త్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ యాజ్ మెత్ హీమోగ్లోబినేమియా అంటారు. సో అంటే ద లెస్
క్యారీయింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ బై దట్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ని క్యారీ అవుట్ చేసేటువంటి కెపాసిటీ మనకి తగ్గిపోతాయి అన్నమాట ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కన్జంప్షన్ ద్వారా, విచ్ ఆర్ బీన్ కంటామినేటెడ్ బై దీస్ నైట్రేట్స్ ద్వారా. అండ్ అనదర్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అనేటువంటిది మనకి ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది వీటి యొక్క హెల్త్, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్గల్ బ్లూమ్స్. సో ఈ యొక్క ఆల్గేకి సంబంధించినటువంటి ఆల్గల్ బ్లూమ్స్ అవి కూడా మనకి ఫార్మ్ అవటం వల్ల వీటి వల్ల మనకి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అనేటువంటిది దెబ్బతింటుంది, మెరీన్ స్పీసీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే పీపుల్ యొక్క హెల్త్, సో మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ మే లీడ్ టు ఏ కండిషన్ కాల్డ్ యాజ్ మెత్ హీమోగ్లోబినేమియా అనేటువంటి కండిషన్ మనకి ఏంటి అంటే కనుక రిజల్ట్ అవుతుందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క నైట్రేట్ కంటామినేషన్ మీద సంబంధించి మనకైతే కనుక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకి తీసుకుని వచ్చారండి. So this is another important point. Let us discuss some main points. So an assessment was recently carried out by the Central Groundwater Board. It highlighted that rising nitrate యొక్క కంటామినేషన్ అనేటువంటిది అండ్ అదర్ పొల్యూటెంట్స్, ఇట్స్ నాట్ దట్ ఓన్లీ నైట్రేట్ కంటామినేషన్ జరుగుతుందని కాదు, ఇంకా అనదర్ ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ లైక్ ఆర్సెనిక్, యురేనియం, ఐరన్, వీటికి సంబంధించినటువంటి పొల్యూటెంట్స్ కూడా మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ని కంటామినేట్ చేస్తున్నాయి అంటూ మనకి రిపోర్ట్ చెప్పడం జరుగుతుందండి. ఇన్ గ్రౌండ్ వాటర్ అక్రాస్ సెవరల్ స్టేట్స్, దేర్ బై పోజింగ్ ద రిస్క్ టు బోత్ హ్యూమన్ హెల్త్ అండ్ నాట్ ఓన్లీ హ్యూమన్ హెల్త్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ కూడా మనకైతే కనుక ఎఫెక్ట్ అవుతున్నాయి. సో నైట్రేట్ కంటామినేషన్ అసలు ఎలా జరుగుతుందంటే కనుక నైట్రేట్ లెవెల్స్ ఆర్ ఎక్సీడింగ్ ద పర్మిసిబుల్ లిమిట్స్ విచ్ వర్ ఫౌండ్ ఇన్ 440 డిస్ట్రిక్ట్స్ ఇన్ 2023 అప్ ఫ్రమ్ 359 ఇన్ 2017. సో మెయిన్లీ అగ్రికల్చర్ పర్పస్ గురించి మనకి యూజ్ చేసేటువంటి వాటి గురించి మనకి ఏంటంటే ఫెర్టిలైజర్స్ నుంచి వీటి నుంచి కూడా మనకి ఈ యొక్క నైట్రేట్ కంటామినేషన్ అనేటువంటి జరుగుతుంది. లైక్ యూజింగ్ ద అమోనియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్, యూరియా, డైఅమోనియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ ఇన్ అగ్రికల్చర్లో యూజ్ చేయడం వల్ల అక్కడ నుంచి మనకి గ్రౌండ్ వాటర్లోకి ఇవి కంటామినేట్ అయిపోతున్నాయి. ఇంపాక్ట్ ఏంటి? ఇట్ మైట్ కాజ్ ఎ కండిషన్ కాల్డ్ యాజ్ మెత్ హీమోగ్లోబినేమియా అనేటువంటి కండిషన్ మనకైతే కనుక రిజల్ట్ అవుతుంది, వేర్ విచ్ మీన్స్ రెడ్యూస్డ్ ఎబిలిటీ ఆఫ్ ద బ్లడ్ టు క్యారీ ద ఆక్సిజన్, పర్టికులర్లీ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అనేటువంటిది తగ్గిపోతుంది వీటి వల్ల. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అనేటువంటిది కూడా మనకైతే కనుక హార్మ్ చేస్తుంది, లైక్ త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆల్గల్ బ్లూమ్స్ ద్వారా, అంటే అక్యుములేషన్ ఆఫ్ ఆల్గే. ఎస్ అండి. సో ఏ స్టేట్స్లో మనకి సిగ్నిఫికెంట్ పోర్షన్ ఉంది అని అంటే రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఈ స్టేట్స్లో ఎక్కువ నైట్రేట్ కంటామినేషన్ అయితే కనుక జరుగుతుంది. అండ్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్లో కూడా మనకి నైట్రేట్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి అని చెప్పి రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే నైట్రేట్ కంటామినేషన్ ఒకటే జరుగుతుందా, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎస్, దేర్ ఆర్ అదర్ కంటామినెంట్స్ యాజ్ వెల్ ఇన్ ద గ్రౌండ్ వాటర్, దట్ ఈస్ ఆర్సెనిక్, ఐరన్, ఫ్లోరైడ్, యురేనియం, వీటి యొక్క కంటామినేషన్ ద్వారా మనకి గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంప్లీట్లీ పొల్యూట్ అయిపోతుంది. సో దట్ ఈస్, సో ఫ్లోరైడ్ ఫర్ ఇన్స్టెన్స్, హై లెవెల్స్ ఆఫ్ ఫ్లోరైడ్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్ ఇన్ రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. యురేనియం కూడా మనకి ఏంటంటే రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పంజాబ్లో కూడా సో ది రిపోర్టెడ్ మ్యాక్సిమమ్ శాంపిల్స్ ఎక్సీడింగ్ ద సేఫర్ లిమిట్స్. సో పెట్టినటువంటి సేఫ్ లిమిట్స్ కంటే కూడా దాటి మనకి ఈ యొక్క పొల్యూటెంట్స్ కూడా మనకైతే కనుక కంటామినేట్ చేస్తున్నాయి అని చెప్తూ ద స్టేట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది 2024లో అనేటువంటి దాని మీద కూడా ఒక ఇంపార్టెంట్ ఒక అవుట్కమ్, ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ని అయితే కనుక చెప్తున్నారండి వీళ్ళు. ఎక్స్ట్రాక్షన్ లెవెల్స్ అంటే గ్రౌండ్ వాటర్ని మనం అగ్రికల్చరల్ పర్పస్కి, ఇండస్ట్రీ పర్పసెస్కి, లేకపోతే దీనికైనా డొమెస్టిక్ పర్పసెస్కి అరౌండ్ 60.4% ఆఫ్ ది అవైలబుల్ గ్రౌండ్ వాటర్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ విచ్ ఈస్ కన్సిస్టెంట్ సిన్స్ 2009. 2009 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎక్స్ట్రాక్షన్ విషయానికి తీసుకుంటే అవుట్ ఆఫ్ 100% ఆఫ్ ద టోటల్ గ్రౌండ్ వాటర్ దట్ ఈస్ అవైలబుల్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ 60.4% అని చెప్పేసి మనకైతే ఎక్స్ట్రాక్షన్ లెవెల్స్ అయితే చెప్తున్నారు. అండ్ అలాగే 73% ఆఫ్ ద అసెస్డ్ రీజియన్స్ ఆర్ రిప్లెనిషింగ్ ద గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్లీ, అంటే మళ్ళీ వాటి యొక్క గ్రౌండ్ వాటర్ అనేటువంటిది పెరుగుతోంది. సో సేఫ్ బ్లాక్స్, పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు దీనికి సంబంధించి. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి ఒక పక్కన. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్రేట్ కంటామినేషన్ గురించి, దీని మూలన ఇంపార్టెంట్ ఇంపాక్ట్స్ ఏమున్నాయి అనేటువంటిది పాయింట్స్ మీద కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయండి. గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ పోజెస్ ఏ వెరీ సీరియస్ థ్రెట్ టు ద ఇండియాస్ వాటర్ సెక్యూరిటీ. So discuss the causes and impacts of nitrate contamination and suggest some measures as well for its mitigation can
కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. సో ప్రిలిమ్స్కి సంబంధించి ఎలా అడుగుతారు అని అంటే, సో దేర్ యూ కెన్ టేక్ అప్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ ఛాలెంజ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ in India. First statement says, nitrate is the only major contaminant that is affecting the groundwater quality. Okay. Second statement, groundwater extraction in India has remained at approximately 60.4% for several years. Which of the above statements is or are correct? So first statement manaki nitrate is the only major contaminant affecting the groundwater quality annaru. Is it true? And absolutely false. Why? Because so there are other pollutants as well, for instance arsenic, uranium, iron, వీటి వల్ల కూడా మనకైతే కనుక పొల్యూట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ ఇండియా రిమైన్డ్ అట్ అప్రాక్సిమేట్లీ 60.4% for several years. Yes, and since the year 2009 the extraction is consistent and it is at around 60.4% approximately. So second statement is correct and only 2 only is the answer. Statement 1 చూడండి. Statement 1 is incorrect because groundwater is contaminated by other chemicals as well, like such as fluoride, arsenic, uranium, iron. Statement 2 correct ఎందుకంటే రీసెంట్గా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఎస్టిమేటెడ్ దట్ గ్రౌండ్ వాటర్ టు ఎక్స్ట్రాక్షన్ టు బి 60.4% since the year 2009 is a potential is the answer for this particular question. And so I hope you are enjoying this particular articles and as well as followed by practice question. And if you have really found this particular video as useful, please do just give a like and share it to your friends as well. And moving on to the next one, civil operators told to ground the Dhruv copters after the January 5th crash. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే కనుక ధ్రువ్ హెలికాప్టర్స్కి సంబంధించినటువంటి టాపిక్ అంటే ఇది మనకి డిఫెన్స్కి సంబంధించి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ధ్రువ్ హెలికాప్టర్ అయితే కనుక క్రాష్ అయ్యింది అండ్ యాజ్ ఏ రిజల్ట్ అరౌండ్ 3 people మనకైతే కనుక చనిపోయారనమాట. పోర్బందర్లో మనకైతే కనుక ఈ క్రాష్ అయితే కనుక జరిగింది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే కనుక ఆర్డర్ చేశారు. బట్ దెన్ ఇమీడియట్లీ ఏవేవైతే మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే సివిలియన్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం మనం, ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర కూడా ఈ యొక్క ధ్రువ్ హెలికాప్టర్స్ అయితే ఉన్నాయి. ఎస్, అండ్ అలాగనే మనం మారిషియస్కి కూడా మనం అయితే కనుక ఇవ్వడం జరిగిందండి. మారిషియస్, జార్ఖండ్ గవర్నమెంట్కి, సో వీళ్ళ దగ్గర కూడా మనకైతే కనుక ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే కనుక సో ప్లీజ్ గ్రౌండ్ దెమ్ యాజ్ ఆఫ్ నౌ. సో బికాస్ ఎందుకని అని అంటే కనుక వీటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే కనుక నడుస్తోంది. సో టిల్ ఇట్ ఈస్ క్లియర్ దట్ వాట్ వర్ ద ఎగ్జాక్ట్ రీజన్స్ ఫర్ ద క్రాష్ అనేటువంటి తెలిసేంత వరకు కూడా సో వీటిని ఏంటి అని అంటే కనుక సో ఇది చేయకండి అని చెప్పేసి మనకి ఈ యొక్క అడ్వైజరీ అయితే కనుక ఇష్యూ చేశారు. అయితే చెప్తున్నా చూడండి, సివిల్ ఆపరేటర్స్ టోల్డ్ టు గ్రౌండ్ ద ధ్రువ్ కాప్టర్స్ ఆఫ్టర్ ద January 5th క్రాష్. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ధ్రువ్ హెలికాప్టర్స్ని మనకైతే తీసుకుని వచ్చారండి. సో హ్యాస్ అడ్వైజ్డ్ ద సివిల్ ఆపరేటర్స్ టు ప్లీజ్ టెంపరరీలీ గ్రౌండ్ ద ALH ధ్రువ్ హెలికాప్టర్స్ ఆఫ్టర్ ఏ క్రాష్ ఆన్ January 5th ఇన్వాల్వింగ్ ఏ కోస్ట్ గార్డ్ ధ్రువ్ విచ్ క్లెయిమ్డ్ ద 3 lives. మనకి ఏంటి అని అంటే కనుక 3 అయితే కనుక చనిపోయారు. సో దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద ధ్రువ్ హెలికాప్టర్. అండ్ సో ఇన్సిడెంట్ గురించి మనం తీసుకుంటే కనుక ద ఇండియన్ కోస్ట్ గార్డ్ వర్షన్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ దగ్గర, ఆర్మీ దగ్గర, నేవీ దగ్గర, ఎయిర్ ఫోర్స్ దగ్గర, ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర కూడా మనకి ధ్రువ్ హెలికాప్టర్స్ అయితే కనుక ఉన్నాయి మనకి. ఎస్, crashed during a training sortie in Porbandar, Gujarat, killing all the 3 crew members. Preliminary findings suggest that helicopter did not respond to that of the pilot inputs in the final 3 to 4 seconds just before the crash. So crash అయ్యేటువంటి ముందు 3 to 4 seconds ముందు మనకి ఏంటి అని అంటే కనుక సో ఎటువంటి ఇది పైలట్ ఇన్పుట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ద ఆర్మ్డ్ ఫోర్సెస్ టెంపరరీలీ గ్రౌండెడ్ దేర్ ఎంటైర్ ఫ్లీట్ ఆఫ్ 330 ధ్రువ్ హెలికాప్టర్స్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళ దగ్గర అరౌండ్ మనకి ఏంటంటే కనుక 330 ధ్రువ్ హెలికాప్టర్స్ అయితే కనుక ఉన్నాయండి. సో యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ దట్ నాట్ ఓన్లీ ఫర్ సివిలియన్ ఆపరేషన్, సివిల్ ఆపరేటర్స్ దగ్గరే కాదు ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర కూడా మనకైతే కొనుక్కున్నాయి. సివిల్ ఆపరేటర్స్ లైక్ ఇంక్లూడింగ్ BSF, జార్ఖండ్ గవర్నమెంట్, మారిషియన్ పోలీస్ ఫోర్స్, దే ఆర్ ఆల్సో బీన్ అడ్వైజ్డ్ టు ఫాలో ద సూట్. అంటే మీరు కూడా గ్రౌండ్ చేయండి, యూజ్ చేయొద్దు ప్రస్తుతానికి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో ఎంక్వైరీ అయితే వేశారు. సో ద పాస్ట్ క్రాషెస్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనకి సిమిలర్ క్రాషెస్ అయితే కనుక మనకి జరిగాయండి. హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్, దట్ ఈస్ సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక దే ఆర్ ద డెవలపర్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కాల్డ్ యాజ్ ధ్రువ్.
సో ద ఎయిమ్ ఈస్ టు ప్రొడ్యూస్ ఏ మల్టీ రోల్ ఇండిజినియస్లీ బిల్డ్ యూటిలిటీ హెలికాప్టర్ ఫర్ బోత్ మిలిటరీ అండ్ సివిలియన్ పర్పసెస్కి వీటిల్లో మనం ఏంటి అని అంటే కనుక యూజ్ చేయడం జరుగుతుంది. The repeated usage crashes of the involving the ALHS through helicopters highlight operational and manufacturing challenges in the India's defense aviation sector. Examine the reasons and suggest some measures for ensuring safety and reliability in the India's indigenous defense ecosystem. Because at a time when we are looking at Atmanirbharata, self-reliance, అన్నప్పుడు మనం అనుకున్నప్పుడు ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఇష్యూ కానీ ఆపరేషనల్ ఛాలెంజెస్ కానీ మనకి ఏంటి అంటే కనుక ఎంత మినిమల్ అయితే కనుక సో దాట్ విల్ బి ప్రొడక్టివ్ విల్ బి. దీనికి సంబంధించి పొటెన్షియల్ క్వశ్చన్ ఎలా అడగచ్చు సో ప్రిలిమ్స్లో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రిగార్డింగ్ ద ALH ధ్రువ్ హెలికాప్టర్. ఫస్ట్ స్టేట్మెంట్, ALHS ధ్రువ్ హెలికాప్టర్స్ ఆర్ ఎంటైర్లీ యూజ్డ్ ఫర్ సివిలియన్ ఆపరేషన్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ధ్రువ్ Mark 4 ఈజ్ ద ఆర్మ్డ్ వేరియంట్ దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ద హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్. ఎస్ అండి, వీటిల్లోనే మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయన్నమాట, Mark 1, Mark 2, Mark 3, Mark 4 అని చెప్పేసి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్, బట్ నాట్ ఎంటైర్లీ యూజ్డ్ ఫర్ సివిలియన్ ఆపరేషన్స్. ఒక్కటికే మనకైతే యూజ్ చేయం, ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా మనకైతే కనుక యూజ్ చేస్తారండి. సో సెకండ్ 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. Yes, statement 1 is correct because they are used for both military and as well as the civilian operation purposes kaithe kanaka use chestamu, and because Mark 4 version is specifically designed for the armed operations like including the high altitude combat roles. సో ధ్రువ్ హెలికాప్టర్స్ గురించి రీసెంట్ క్రాష్ గురించి మనకైతే కనుక రీసెంట్గా న్యూస్లో ఉంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ యాజ్ వెల్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. India-USA joint Sonobuoy production line expected to be ready by the year 2027. So this is something related to the India and as well as United States of America మధ్యన డిఫెన్స్ రిలేషన్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి. సో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ అగ్రిమెంట్ అండి. కో ప్రొడక్షన్ అనేటువంటిది మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తారు. సో కో ప్రొడక్షన్ ఆఫ్ ద సోనోబాయ్స్. సోనోబాయ్స్ ఆర్ బేసికల్లీ మనకి ఏంటంటే కనుక దీస్ ఆర్ ద డివైజెస్ విచ్ విల్ హెల్ప్ అస్ టు డిటెక్ట్ ద అండర్ వాటర్ సబ్మెరీన్స్. అండర్ వాటర్లో ఉండేటువంటి సబ్మెరీన్స్ని వాటిని కూడా డిటెక్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి డివైజెస్ ఈ యొక్క సోనోబాయ్స్ అనేటువంటివి. సో దీనికి మనకి సంబంధించి ఏంటంటే కనుక యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి ఫైనల్ అసెంబ్లీ ఆఫ్ ది సోనోబాయ్స్ మన కంట్రీలో అయితే కనుక చేస్తారు. అండ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషనల్ ప్రొడక్షన్ లైన్ అనేటువంటిది 2027 నాటికి మనకైతే కనుక రెడీ అవుతుంది అని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయినటువంటివి మన కంట్రీ నుంచి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి డిఫెన్స్ PSU అయితే కనుక ఇన్వాల్వ్ అయ్యిందండి ఒక ఆర్గనైజేషను. సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఆల్ట్రా మెరిటైమ్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇది మన యొక్క ఫర్దర్గా మేక్ ఇన్ ఇండియాని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అయితే కనుక చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇండియా అండ్ USA మధ్యన సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐసెట్ అని చెప్పేసి మనకి ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారండి. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పి, క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటిది. సో ఇట్ ఈస్ బేసికలీ అన్ ఇనిషియేటివ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2022-2023లో మనకి తీసుకుని వచ్చినటువంటి ఇనిషియేటివ్ ఇది. క్లియర్. సో దీనికి సంబంధించినటువంటివి సో దీన్ని మనకి లైక్ May 2022లో మనకైతే కనుక లాంచ్ చేశారు. సో లెటెస్ట్ రేట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ అండి. ఇండియా అండ్ USA జాయింట్ సోనోబాయ్ ప్రొడక్షన్ లైన్ ఎక్స్పెక్టెడ్ టు బి రెడీ బై ద ఇయర్ 2027. India and United States of America recently announced a partnership for the co-production of sonobuoys. These are underwater detection devices అన్నమాట. Underwater submarines-ని like which are used to track submarines under the Make in India initiative అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక సో దీన్ని ప్రొడ్యూస్ అయితే కనుక చేస్తారు. దిస్ వాజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి మనకి. ఎస్, సో వేర్ విచ్ విల్ హెల్ప్ అస్ టు డిటెక్ట్ ద అండర్ వాటర్ సబ్మెరీన్స్. సో ద పార్ట్నర్షిప్ వచ్చేసి మనకి ఇట్ విల్ బి కో-ప్రొడ్యూస్డ్ బై ద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ విచ్ ఈస్ ఏ డిఫెన్స్ PSU ఒక పక్కన ఇండియా నుంచి, అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద US బేస్డ్ ఆల్ట్రా మెరిటైమ్. సో వీళ్ళిద్దరూ కలిపి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ సోనోబాయ్స్ని మనకి ఏంటంటే కనుక తీసుకుని వస్తున్నారండి. సో ద ఆపరేషనల్ ప్రొడక్షన్ లైన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి రెడీ బై ద ఇయర్ 2027 నాటికి. సో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ప్రొడక్షన్ లైన్ అనేటువంటిది మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తాము అని అయితే కనుక చెప్తున్నారు. ఫైనల్ అసెంబ్లీ అండ్ ప్రొడక్షన్ విల్ take place in India which is aligned with the principles of our Make in India.
అండ్ మన కంట్రీలో ఇవి ప్రొడ్యూస్ చేసినటువంటి సోనోబాయ్స్ మనకి దే విల్ బి కంపాటబుల్ విత్ ద ఈవెన్ ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్తో కూడా మనకైతే కంపాటబుల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ P8, MH-60R, MQ-9B సీ గార్డియన్, ఇవన్నిటితోటి కూడా మనకి కంపాటబుల్గా ఉంటుంది అని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. ఎస్, సిమిలర్లీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఇనిషియేటివ్ ఏంటి, ఐసెట్, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎలైన్ అయి ఉంటుంది ఇది కూడా మనకి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. So the BDL will collaborate with Ultra Maritime to identify the opportunities for the Indian suppliers, thereby fostering the industrial participation. Yes. So these are the important points that you are expected to know. And discuss the strategic importance of the India-USA defense collaboration in the co-production of critical technologies under the Make in India initiative. So can be a potential question here. Moving forward to that of the next article. Yes. Water inflow is affecting the Assam mine rescue operations. 5 workers remain trapped. సో దిస్ ఈజ్ వెరీ ప్రాబ్లమాటిక్ అండి మనకి. సో ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనకైతే కనుక జరుగుతోంది. అస్సాంలో మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ మైనింగ్ కాల్డ్ యాజ్ ర్యాట్ హోల్ మైనింగ్ అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేస్తుంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ అస్సాం, ఇట్స్ ఇన్ అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ మేఘాలయ, పర్టికులర్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ యొక్క ర్యాట్ హోల్ మైనింగ్ అనేటువంటిది చేస్తారు ఫర్ దట్ ఆఫ్ ద కోల్ మైనింగ్ గురించి. అంటే ఈ యొక్క మెథడ్ని మనకైతే కనుక యూస్ చేస్తారు. బట్ ఈ మెథడ్ని మన యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు సో కంప్లీట్లీ బ్యాండ్ ఇన్ అవర్ కంట్రీ. సో ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు డిస్పైట్ సిన్స్ ఇట్స్ బికాస్ వెరీ హజారటస్ ఇన్ నేచర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ర్యాట్ హోల్ మైనింగ్ని కంప్లీట్లీ బ్యాన్ చేయడం జరిగింది. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే అర్థం ఏంటి అంటే పెద్ద పెద్ద మెకానైజేషన్స్ అవి కాకుండా సో చిన్న టన్నెల్ లాగా మనకి ఏంటి అని అంటే కనుక తవ్వి అక్కడి నుంచి లోపలికి మనకి ఏంటంటే మనకి కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూస్ చేసేటువంటి మైనింగ్ టెక్నిక్ అండి. Let me show you the image so that you will better connect. So where was the image? Yes, this is the image. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇలా ర్యాట్ హోల్ లాగా మనకి ఏంటి అని అంటే కనుక చేయడం జరుగుతుంది. దెన్ వన్స్ అండర్ ఇట్ మనకి ఏంటంటే కనుక ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకైతే కనుక ఇలా చేస్తారండి. సో ఏ ర్యాట్ హోల్ మైన్ ఆన్ ద సర్ఫేస్ విచ్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్సైడ్ మనకైతే కనుక ఇలా ఉంటుంది. ఇది వెరీ 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 రిస్కీ థింగ్ అనమాట మనకి. బట్ స్టిల్ పీపుల్ వాళ్ళు ఏంటంటే సో వాళ్ళ యొక్క లైఫ్స్ని కూడా రిస్క్లో పెట్టి ఈ యొక్క మైనింగ్ అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేస్తున్నారు ఫర్ దేర్ లైవ్లీహుడ్ పర్పస్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక వెరీ హజారటస్ అండ్ డేంజరస్ యాజ్ వెల్. అలా రీసెంట్గా మనకి ఏంటంటే కొంతమంది వర్కర్స్ ట్రాప్ అయిపోవడం అయితే కనుక జరిగింది. వేళల్లో మనకి ఏంటంటే స్టిల్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తున్నారండి. దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ రెస్క్యూ ఆపరేషన్స్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై అవర్ ఫోర్సెస్. బట్ స్టిల్ మనకి ఏంటంటే ఈ వాటర్ లెవెల్ అనేటువంటిది తగ్గకపోవడం వలన బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఫ్లడింగ్ వల్ల మనకి ఏంటంటే తగ్గకపోవడం వలన మనం ఏంటి అంటే వాళ్ళని తీసుకుని రాలేకపోతున్నాం. సో లెట్ us read some important points. Water inflow is affecting the Assam mine rescue operations. 5 workers still remained trapped అనేటువంటిది మనకైతే కనుక నడుస్తోందండి న్యూస్ ఐటము. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ గురించి ఇష్యూస్కి సంబంధించి సో దగ్గర మనకి NGT బ్యాన్ చేయడం గురించి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. The rescue operations in the flooded rat hole mine in Dima Hasao, Assam have been hampered because of due to the rising water levels, thereby leaving around 5 miners trapped since the year January 6th నుంచి మనకి ఏంటి అంటే కనుక ఫ్రమ్ ద పాస్ట్ 1 week నుంచి వీళ్ళైతే కనుక దీంట్లో ట్రాప్ అయిపోవడం అయితే జరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ NDRF పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఆన్గోయింగ్ ఆపరేషన్స్ అండి. సో ద వాటర్ ఫ్లో లైక్ ఇన్ఫ్లో ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫిషర్స్ అండ్ నియర్ బై abandoned mines have prevented a significant drop in water levels, thereby delaying the rescue efforts. ఈ యొక్క మైన్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక వీళ్ళని తీసుకుని రాలేకపోతున్నాం. ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీట్లీ విత్ ద ఇల్లీగల్ ర్యాట్ హోల్ మైనింగ్. వెరీ 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 ప్రాబ్లం మనకి. సో the incident occurred mainly in an illegal rat hole coal mine, which is a hazardous mining practice which is banned by the National Green Tribunal in the year 2014. సో మన కంట్రీలో ఈ యొక్క ర్యాట్ హోల్ మైనింగ్ అనేటువంటి దాన్ని కంప్లీట్లీ NGT వాళ్ళు ఎప్పుడో మనకైతే కనుక బ్యాన్ చేశారు. బట్ డిస్పైట్ దట్ బ్యాన్ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ మేఘాలయలో సో సమ్ పార్ట్స్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇల్లీగల్ మైనింగ్ అనేటువంటిది మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇల్లీగల్ మైనింగ్ అనేటువంటిది ఏంటంటే కనుక
కనుక కంప్లీట్లీ ఇంకా ఎటువంటి కాస్ట్ ఎఫెక్టివ్ అలాగే వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు కానివ్వండి, ఇది కానివ్వండి, అవేవి అవసరం లేదు. సో జస్ట్ చిన్న టన్నల్ లాగా మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లోంచి వెళ్ళి మనం మైనింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తున్నారు వీళ్ళు. సో కంప్లీట్లీ ఇన్ఫార్మల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా వీళ్ళు ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ప్రాఫిట్ మోటో కొంతమందిని ఎంప్లాయ్ చేసుకుని మనకి ఈ యొక్క ర్యాట్ హోల్ మైనింగ్ అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. Political parties have demanded the explanations from Assam government for the continuation of rat hole mining despite the NGT ban. So National Green Tribunal వాళ్ళు ఆల్రెడీ బ్యాన్ చేశారు కదా ఇలా ఈ మైనింగ్ని, స్టిల్ వై దీస్ పీపుల్ ఆర్ కంటిన్యూయింగ్ అని చెప్పేసి మనకైతే కనుక చేయడం జరుగుతుంది. సో అసలు ర్యాట్ హోల్ మైనింగ్ అంటే డెఫినేషన్ ఏంటి? సింప్లీ ఏ మెథడ్ వేర్ వెరీ నారో టన్నల్స్, అంటే ర్యాట్ హోల్స్, ర్యాట్స్ లాగా, ర్యాట్స్ మనకి ఏ విధంగా హోల్స్ పెడతాయి అదే విధంగా మనకి ఏంటంటే కనుక చిన్నగా మనకి ఇది చేసి, సో దే విల్ బి డగ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ ద కోల్. టిపికల్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ద మేఘాలయ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అస్సాంలో మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తారండి. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ బికాస్ ఆఫ్ ద పూర్ వెంటిలేషన్. ఇంకా వన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి వెంటిలేషన్ ఉండదు, కంప్లీట్లీ క్రాంప్డ్ వర్కింగ్ కండిషన్స్ అండ్ ఈవెన్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ రిస్క్ ఆఫ్ ఫ్లడింగ్ యాజ్ వెల్. సో ఫ్లడింగ్ వాటర్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో కంప్లీట్లీ ఆ యొక్క టనల్ని మనకి ఏంటి అని అంటే కనుక ఫిల్ చేసేసేయచ్చు. అండ్ సిగ్నిఫికెంట్ ఎకలాజికల్ డ్యామేజెస్ కూడా మనకైతే కనుక జరుగుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పొల్యూషన్, డిఫారెస్ట్రేషన్ కూడా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అయితే కనుక జరుగుతుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. డిస్కస్ ద సోషో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఇల్లీగల్ ర్యాట్ హోల్ మైనింగ్ ఇన్ ఇండియా, సైటింగ్ ద ఎగ్జాంపుల్స్ కెన్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్ వేర్ యూ నీడ్ టు మెన్షన్ దట్ ద NGT has already banned this type of mining in our country, but despite that it is being practiced in the certain northeastern states like so the parts of Assam and as well as Meghalaya. సో పాసిబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ర్యాట్ హోల్ మైనింగ్. Point number 1, rat hole mining involves large scale mechanized extraction of coal. Okay. Second statement, it is banned by the National Green Tribunal India because of due to its hazardous nature. Which of the above statements is or are correct statements అని అడుగుతున్నారండి. సో సెకండ్ స్టేట్మెంట్స్ ఏంటంటే it is banned by NGT in India due to hazardous nature. Yes, absolutely correct, and it was banned in India. First statement, rat hole mining involves large scale mechanized extraction of coal అంటున్నారు. Absolutely wrong. It's completely small scale and very ఒక స్మాల్ టన్నల్ని మనకి ఏంటి అని అంటే కనుక తవ్వి మాన్యువల్లీ ఈ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్ట్రాక్షన్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారు. క్వైట్ ఆపోజిట్. సో హియర్ ద ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. సో ద స్టేట్మెంట్ 1, rat hole mining involves manual extraction of the coal through narrow tunnels at not the large scale mechanization. Statement 1 is wrong. Statement 2 is correct. The National Green Tribunal banned the rat hole mining in 2014 because of due to the hazardous conditions and as well as environmental concerns. Can be a potential thing అండి. Clear? Moving on to the next one. Moving to the next article. India joins United Nations panel on data for official statistics. Yes అండి, one of the UN panel likes related to that of the big dataకి సంబంధించినటువంటి ప్యానల్లో మనకి ఏంటంటే ఇండియా రీసెంట్గా జాయిన్ అయింది, విచ్ విల్ బి రిప్రజెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో అదే రాసా చూడండి. ఇండియా హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ ద UN Committee of Experts on Big Data and Data Science for Official Statistics. Official Statistics purpose గురించి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ రిపోర్టింగ్ గురించి వీటి గురించి కూడా బిగ్ డేటా యొక్క పొటెన్షియల్ని మనం ఏంటంటే కనుక లెవరేజ్ చేయడం గురించి, అలాగే దీంట్లో ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక సో ఫర్దర్ అసెస్మెంట్స్ని క్యారీ అవుట్ చేయడం గురించి ఈ యొక్క ప్యానల్ని అయితే కనుక సెటప్ చేశారు. దాంట్లో ఇండియా రీసెంట్గా అయితే కనుక మనకి జాయిన్ అయింది. ఏ స్టేట్మెంట్ సెడ్ బై మినిస్ట్రీ of Statistics and Program Implementation. The panel was created to further the investigate the challenges of big data, like including the potential for monitoring and reporting on sustainable developmental goals. India will also contribute to shaping the global standards and practices in harnessing the big data and data science for official statistical purposes. Official statistical purposes ki big data ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే there is a huge scope so that big data can play. So but మనకి ఏంటంటే కనుక దాన్ని
హార్నెస్ చేయడం గురించి, స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడం గురించి ఇండియా కూడా డెఫినెట్లీ ఇట్ విల్ కంట్రిబ్యూట్ సో ఇట్స్ ఓన్ ఎక్స్పర్టీస్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఇట్ విల్ బి స్ట్రాటజిక్ ఆపర్చునిటీ యాజ్ వెల్ ఫర్ ఇండియా టు అలైన్ ఇట్స్ డొమెస్టిక్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద బిగ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ ద డేటా సైన్స్. సో టుడే మనం తీసుకుంటే కనుక డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అండి మనకి. సో మరి ఆ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే కనుక సో విత్ దిస్ పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్ డేటా సో మనం ఏంటంటే కనుక దెర్ ఆర్ హ్యూజ్ అప్లికేషన్స్ అనమాట. సో వీ కెన్ ఐడెంటిఫై సో ద ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనకి పాలసీ మేకర్స్కి వీళ్ళకి కూడా సో చాలా సిగ్నిఫికెంట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనేటువంటి దాన్ని తీసుకునేటువంటి అవకాశం మనకి బిగ్ డేటా అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తుంది. టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ తీసుకోవడానికి ఇవి కూడా మనకి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఇండియా హ్యాస్ రీసెంట్లీ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద UN Committee of Experts on Big Data and Data Science for official statistical purposes aimed to tackle the challenges in big data for sustainable development reporting. సో పర్పస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మాట్లాడాము. అండ్ వాట్ ఈస్ ద ఇండియాస్ కంట్రిబ్యూషన్స్? ఇండియా ఈజ్ నౌ గోయింగ్ టు షేప్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీసెస్ ఇన్ హార్నెసింగ్ ద బిగ్ డేటా. సో ద డొమెస్టిక్ అడ్వాన్స్మెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏమంటుంది అని అంటే కనుక ఇండియాస్ ఇన్క్లూజన్ ఇన్ దిస్ ప్యానల్ విల్ బీ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు షోకేస్ అవర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద స్టాటిస్టికల్ అండ్ కంట్రిబ్యూట్ టు గ్లోబల్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్స్. సో గ్లోబల్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్స్లో మన యొక్క ఎక్స్పర్టీస్ని కూడా మనం కంట్రిబ్యూట్ చేసి ఓవరాల్గా ఈ యొక్క బిగ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్ రిలేటెడ్ థింగ్, బికాస్ బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎమర్జింగ్ ఫీల్డ్స్ విచ్ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ స్కోప్ ఫర్ వైడ్ అప్లికేషన్స్ అండి. క్లియర్? Discuss the role of big data and data science in enhancing the official statistics and achieving the sustainable developmental goals. Yes, and moving to the next one. Yes, coming to the today's question. Consider the following statements. The National Board for Wildlife is headed by the Prime Minister of India. The Standing Committee of National Board for Wildlife is chaired by Ministry of Environment, Forests and Climate Change. Which of the above statements is or are correct statements? Yes, Andy, I hope it is a pretty easy question for you now. So if you know the answer, please do comment your answer అండి. ఒకవేళ మీకు అలవాటు లేకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ బికాస్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ఎంజాయ్ ద వీడియో, ఇఫ్ యూ హ్యావ్ గెయిన్ సంథింగ్, సో ఖచ్చితంగా మీకు తెలియనటువంటి పాయింట్ మీరు ఏదైనా తెలుసుకుని ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ టు లైక్ ద వీడియో. సో బికాస్ విత్ దట్ ఓన్లీ ఐల్ గెట్ more motivation to bring more these type of unique initiatives for you. Yes friends, so that's it, and this PDF will be definitely be uploaded to that of the Telegram group and as well as the free PDFs course as well. So download from there and do revise it, because the prelims is already in the corner now. Maybe in the next month you'll get the notification. So and mostly in May, June you will have the exam. So I think the date is already decided. Yes, okay, and thank you so much. Let's meet again in the next session. See you then. Bye bye, Andy.